సామరస్యంగానే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఓటునే ఆయుధంగా వాడుకుంటారు. వాళ్ళకు సమయం వచ్చినప్పుడే ఓటుతోటే బుద్ధి చెప్తారండి. అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే అది రైతులకి బాగా మంచి చేస్తుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారు మీరు? 100% అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 420 హామీలు అవి ఏ మూలకు కూడా సరిపోకుండా పెట్టారు. ఏదంటే వీళ్ళ 420 హామీలు చిల్లర హామీలు అండి. ఒకటి 300 400 కరెంట్ బిల్ ఇస్తారు. మహిళలకు ఒక 1000 రూపాయలు బస్ పాస్ ఇస్తున్నారు. ఇంకో 1000 రూపాయల సిలిండర్ ఇస్తున్నారు. ఈ 1000 2000 ఈ 3000 కాదండి రైతులు అడిగేది. వీళ్ళు కొత్తగా ఏం చెప్పారు, కేసీఆర్ బర్రెలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, ఇవి కాదు మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము అది చేస్తాము. వీళ్ళు కొత్తగా మేము ఉన్న హైకోర్టును వదిలేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను వదిలేసి ఈరోజు కొత్తగా హైకోర్టు కడతాము, మేము ఇంకో కోర్టు కడతాము, మేము లేకుంటే ఇది చేస్తాము. ఇవి ఆల్రెడీ ఉన్నాయి వదిలేసి వాళ్ళు చేస్తున్న వాగ్దానాలు వదిలేసి ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు. హైడ్రా పేరుతో గానీ అనేక రకరకాల ఇప్పుడు ఆటో కార్మికులకు ఇస్తా అన్నారు, నిరుద్యోగ కార్మికులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అదే విధంగా చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ గానీ 10th గానీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు 1,00,000 వరకు పీజీ చదువుకున్న విద్యార్థులకు 1,00,000 వరకు ఇస్తా అన్నారు. వాళ్ళ ఆరోగ్య గ్యారంటీ విద్యా కానుకలు అవే కదా ఉన్నాయి, అవి విద్యార్థులను వదిలేశారు. అదే విధంగా నెక్స్ట్ మంత్ కూడా సన్న బియ్యం ఇస్తారు, రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తారని చెప్పేసి అది కూడా ఇస్తారంటారా ఇయ్యారంటారా? ఒకటండి, వాళ్ళు ఇవ్వరని మనకు పూర్తిగా తెలుసు. ఎందుకనంటే గతంలో దొడ్డు రైస్ వండితే కేంద్రం కొనకుంటే వీళ్ళు ఒక్క మాట కూడా మెదపలేదండి. దొడ్డు రైస్ కొనకుంటే వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, బీఆర్ఎస్ కొనాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, దొడ్డు రైస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, దొడ్డు రైస్ వండియద్దు, ఇప్పుడు సన్న రైసే వండియాలని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెడుతున్నారు. దానికి కూడా ఆ బోనస్ కూడా సన్న రైస్ కే అంటున్నారు.